గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక పండుగ వాతావరణంలో ప్రారంభమవుతుందని, ఉదయం 6 నుంచే పెన్షన్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పెన్షన్ 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో చివరి 3 నెలలే 3000 ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు గత నెల 3000 రూపాయలు, ఈ నెలలో పెంచిన 1000 రూపాయలతో 4000 రూపాయలు, మొత్తంగా 7000 రూపాయలను పంపిణీ చేస్తున్నారని మంత్రి తెలిపారు. అధికారంలో లేకపోయినా పేదల ఇళ్లలోకి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నాడని, జగన్ లాగా పర్దాలు కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో పిల్లిలాగా బటన్లు నొక్కేటట్లది కాదని ఎద్దేవా చేశారు. పేదలన్నా పేద ప్రజలన్నా ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మీరు చూశారు, 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పరదాల మాటన తాడేపల్లి పిల్లిలాగా ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను తను నేరుగా వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయటం రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించే పరిస్థితి. అంతేకాక ప్రతిపక్షంలో ఉన్న పేదల ఇళ్లలోకి వెళ్ళాడు. ఈరోజు అధికారంలో ఉన్న అహంకారం లేకుండా పేదలకు మేలు చేసే కార్యక్రమాలు చూసుకున్నారు. ఈ సందర్భంగా చాలామంది వాళ్ళకి ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు, చదువు కావాల్సిన వాళ్ళకి కూడా వారి నమ్మకాన్ని, భరోసాని ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ పేదల్లో ఆనందాన్ని